మైనీడ్స్ టు బీసీటీ, అంటే ఇది వరకు మనం బీసీటీ టు మైనీడ్స్ మనం కాయిన్స్ పంపించుకున్నాం. ఏదైతే మీకు మైనీడ్స్లో మీకు కాయిన్స్ ఉన్నాయో అవి మీరు ట్రాన్స్ఫర్ చేసి వెనక్కి రావు, కానీ మీరు డైరెక్ట్గా మీ బీసీటీ నుంచి పంపించి మళ్ళీ బీసీటీలోకి నైట్ పంపించాను. ఇప్పుడు ఆల్రెడీ మీ అకౌంట్స్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. వాటిని అది అయిపోయింది. ఎందుకంటే మన రేపు 24వ తారీఖు ఫస్ట్ లెవెల్ విన్నర్స్ లేదా ఫస్ట్ బ్యాచ్ విన్నర్స్ ఓటీటీకి విన్నర్స్ని రేపు థర్డ్ లెవెల్ ఫినిష్ అయిన వాళ్ళకి ఫస్ట్ లెవెల్ ఇవ్వడానికి మనం మాట్లాడుకున్నాం. అది రేపు లాస్ట్ కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు కొనొచ్చు. కొత్త వాళ్ళైతే లేదు సరిపోదు కొనుక్కోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ కొనేసుకొని మైనీడ్స్లో ఉన్న మావి ఉంటే బాగుండును అని అనుకునే మా డాడీస్కి ఇబ్బంది లేకుండా వాటిని వెనక్కి మైనీడ్స్ నుంచి బీసీతో తీసుకొచ్చాను. మీరు చెక్ చేసుకోండి. ఆ కాంటెస్ట్లో పాల్గొని గెలిచి భవిష్యత్తును నిర్ణయించుకునే నిర్ణేతలు కావాలని అంటే వాటిని వాడుకొని మీరు ఖచ్చితంగా మళ్ళీ కూపన్ అమ్ముకోగలను, టీంని సెట్ చేయగలను, నాకు ఆ లీడర్ క్యాపబిలిటీ ఉందంటేనే చేయండి. లేకపోతే వాటిని మీరు మళ్ళీ మైనీడ్స్ పంపించుకోవచ్చు, లేదా బీసీట్లో ఉంచుకోవచ్చు. అది మీ ఇష్టం. గెలవాలని కోరికతో, కంపెనీని గెలిపించాలని ఆశయంతో మన కంపెనీని మనమే ఇంకా బలంగా చేసుకోవాలి, డాడీకి తోడై ఉండాలి అనుకునేటువంటి డాడీస్ కావాలి నాకు. దానికోసం నా వంతు ప్రయత్నంగా ఇవి పంపించాను. అవి ఒకసారి చెక్ చేయండి డాడీస్. అలాగే యూటీఆర్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. కొంచెం యూటీఆర్లో మూడు ప్యాకేజీలు ఉంటాయి. ఆ 3 ప్యాకేజీలు ఏ ప్యాకేజీకి ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఏ ప్యాకేజీని ఏ విధంగా వాడుకోవచ్చు, ఏ ప్యాకేజీని ఏ వర్గం వాళ్ళు వాడుకోవచ్చు, ఏ ప్యాకేజీతో నేను వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి దానికి అనుకూలంగా 3 ప్యాకేజీలు తీసుకొస్తున్నాను. అంటే 3 వెర్షన్స్, ప్రీమియం వెర్షన్, నెక్స్ట్ మీడియం వెర్షన్, లో ప్రీమియం వెర్షన్ అని 3 ఐడియాగా చెప్తున్నాను. 3 తీసుకొస్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరినైనా అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ 3 ప్యాకేజీల్లోకి ఏదో ఒక ప్యాక్లోకి వచ్చేసాడు అనుకునేలా తయారు చేయాలని ప్రయత్నం ఉన్నది. ఆల్రెడీ వేరే ఓటీటీలో ఉన్నారు అన్నప్పుడు దానికి మించిన బెనిఫిట్ ఇందులో కనబడేలాగా దీన్ని డిజైన్ చేసే ఆలోచనలో వచ్చేసిన కొన్ని ప్యాకేజీలు. కాబట్టి అవి మనకి చాలా యూజ్ఫుల్ అవుతాయి. అంటే ఈజీగా సునాయాసంగా చేయాలనుకునే వారికి చేసుకోవాలనుకునే వారికి ఉండేలాగా చాయిస్ వాళ్ళకే ఉంచేస్తూ చేసినటువంటి ప్యాకేజీని నేను త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఓటీటీ అనేది ప్రతిరోజు రాత్రి మనకు డబ్బులు వచ్చేది. మైనీడ్స్ అనేది 100 రోజుల తర్వాత ఆ బీసీటీ మనకు డబ్బులు వచ్చేది. సో అది భవిష్యత్తుకు ఉపయోగపడితే ఇది వర్తమానంలో ఉపయోగపడేలాగా 2 డిజైన్ చేశాను. పని చేసుకునే మీలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇన్స్టెంట్ ఇన్కమ్, అప్పుడు బల్క్ ఇన్కమ్ని వచ్చేలాగా బీసీటీని మీకు 100 రోజుల తర్వాత మీకు క్యాష్ వచ్చేలా చేయడానికి అందులో ఉన్న అద్భుతం ఏంటంటే మీకు అప్పటికి కాయిన్ రేట్ పెరుగుతుందంటే అప్పటికి కాయిన్ రేట్ పెరుగుతుంది. ఈ కాయిన్స్ అమ్ముకోవచ్చు, అటు మనకు రావాల్సినట్టు బీసీటీ క్యాష్ కూడా అందుతుంది. ఇంకా ఓటీటీలో మీకు ఏమవుతుందంటే అంటే యూటీఆర్, యూనివర్సల్ థియేటర్స్ రిలీజ్, అది ప్రపంచ థియేటర్లో డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది. అది కూడా యూటీఆర్లో, అంటే సినిమా హాల్ ఉండదు, మనదే హాల్ అన్నమాట.
దీంట్లో చాలా వెర్షన్స్ ఉన్నాయి, మళ్ళీ నేను చెప్తాను అవి. అందువల్ల ఈ 3 ప్యాకేజీలు మనల్ని చాలా బాగా ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నాను. గెలిచి వచ్చిన వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా ఎన్నో మార్పులు చేర్పులు చేసుకొస్తున్నాను గతంలో కంటే. ఓటీటీ గతంలో పెట్టి కూడా మనం ఆగిపోయాం. ఎందుకు అంటే ఆ ఓటీటీ సాఫ్ట్వేర్స్ నాకు అనుకూలంగా ఉన్నోళ్ళు, నా ఆలోచనని ప్రజెంట్ చేయగల సత్తా ఉన్నోళ్ళు దొరకలేదు. అలాగే ఒక గొప్ప మార్పులు దానిలో తీసుకురావడానికి నాకు సమయం కూడా కుదరలేదు. మన ఇండియాలో కూడా మన ఇండియన్ ఓటీటీలు వచ్చే వరకు గత 2 ఏళ్ళు క్రితం లోపు ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ చేసే ఉన్నారని మనకు కూడా తెలియదు. నేను అనుకున్నప్పటికీ అప్పటికి ఇంకా ఏవి రాలేదు. కారణం చేత నేను ఆ వేటలో నాకు సరైనటువంటి పర్సన్స్ దొరకలేదు. ఇప్పుడు నాకేమైందంటే ఒక మంచి టీమ్స్ని నేను కలెక్ట్ చేసుకోగలిగాను, మంచి టీమ్స్ని నేను సెలెక్ట్ చేసుకోగలిగాను. దీనివల్ల ఏమవుతుందంటే నేను అనుకున్న స్థానాన్ని కరెక్ట్ చేయగలుగుతున్నాను. అందువల్లే గత 2 సార్లు నేను ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు కానీ లేట్గా వచ్చిన ఈ 2 ప్రాజెక్టులు లేటెస్ట్గా వచ్చి ఎంతలా అంటే నాకు కూడా ఆశ్చర్యం కలిగేలాగా, అంటే గతంలో కానీ ఒకవేళ ఓపెన్ అయిపోయి ఉంటే ఈ కొత్త డెవలప్మెంట్స్ ఖచ్చితంగా నేను నా కమ్యూనిటీ మిస్ అయిపోయి ఉండేవాళ్ళం అని నాకు నేనే అనుకునేంతలా మార్పులు చేసుకొచ్చాను. సో చాలా హ్యాపీ. ఇప్పుడు మనం దాన్ని తీసుకెళ్దాం. దీని మీద అనేక విషయాలు మనం మాట్లాడదాం. మీరు చెయ్యాలని నాతో కలిసి వచ్చేవాళ్ళు ఏది ఆలోచించకుండా వచ్చి పని చేసుకుందాం మనం. నేను నిరంతరం పనిచేసేటువంటి ఒక శ్రమజీవిని. అది మీలో నన్ను గుర్తించిన చాలా మందికి ఈ విషయం తెలుసు. ఓటమి వచ్చినా గెలిచే వరకు పోరాట తత్వం నాది. అందులో అలుపు వచ్చినా, అవమానం వచ్చినా, అవహేళన వచ్చినా దాన్ని ఎదుర్కొని మనిషిగా ఒక కించిత్ బాధపడినా మళ్ళీ తేరుకొని ముందుకెళ్ళేటువంటి తత్వం నాది. దాని మీద మీకు నిరంతరము మీ సేవలు చేస్తూ, మీకు ఈ సేవ చేస్తూ ఉండేటువంటి వ్యక్తిని నేను. అలాగే మీరు కూడా మీ జూనియర్ సేవ చేసేటువంటి ఇచ్చిన మాట కోసం నిలబడి ఉండే వాళ్ళని ఖచ్చితంగా నేను కలెక్ట్ చేస్తున్నాను. గతంలో వచ్చిన సీనియర్స్ వల్ల పునాదులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వచ్చేటువంటి ఈ విన్నర్స్ అంటే వీళ్ళు కూడా సీనియర్స్ అవుతున్నారు ద్వారా ఇప్పుడు దాని తాలూకా మిగతా ప్రహారీ అంటే గోడల నిర్మాణం కన్స్ట్రక్షన్ పూర్తి చేద్దాం. దాని తర్వాత చేసే పనులను ఒక్కొక్కటిగా మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. రండి. నేను అనేక విషయాల్ని ఒకసారి కాకుండా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు పనులు ఉన్నాయి కాబట్టి దీన్ని ముందు రేపు 24కి ఫస్ట్ బ్యాచ్ రెడీ అవుతుంది. అందులో మీరుండాలి అని నేను అనుకున్న 100 మందిలో మీరుండాలి అనుకుని రండి. అద్భుతం ఏంటో మనం చేద్దాం. థ్యాంక్ యూ.